మనం ఈరోజు ఇంకో ప్రదేశానికి రావడం జరిగింది. అదే దుబాయ్ ఫ్రేమ్. అసలు దుబాయ్ ఫ్రేమ్ ఏంటి? అసలు దుబాయ్ ఫ్రేమ్ యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తాను. దుబాయ్ ఫ్రేమ్ ఇది ఏంటంటే, ఇది ఓల్డ్ దుబాయ్, న్యూ దుబాయ్ అండ్ ఫ్యూచర్ దుబాయ్ అన్నిటిని తెలియజేసే ఒక ఫ్రేమ్. అందుకు దీనికి దుబాయ్ ఫ్రేమ్ అని పేరు కూడా పెట్టారు. ఇది నార్త్ సైడ్ నుంచి ఓల్డ్‌గా ఉంటుంది. సౌత్ నుంచి చూస్తే న్యూగా ఉంటది. అదే దీని విశిష్టత. అంటే మనం లిఫ్ట్ ఎక్కుతామండి. లిఫ్ట్‌కి ఆ ఫ్రేమ్‌కి అటు, ఇటు చూస్తే ఇటువైపంతా పాతగా ఉంటుంది దుబాయ్. ఇటువైపు చూస్తే అంతా కొత్తగా ఉంటుంది. కొత్త, కొత్త బిల్డింగులు అని. అటువైపేమో పాత బిల్డింగులు అట్లా ఉంటుంది. అందుకని ఈ ఫ్రేమ్‌ని అట్లా అమర్చడం జరిగింది. ఇగో చూసారు కదండీ మీరు వీడియోలు చూస్తున్నారు కదా! ఇదంతా ఓల్డ్ దుబాయ్. ఒకప్పుడు చేపలు పట్టేవాళ్ళు ఎంత పైకొచ్చారో చూడండి. ఇప్పుడు మనం ఇది గ్లాస్ బ్రిడ్జి అండి ఇది. నేను నడుస్తున్నా కదా! అది గ్లాస్ బ్రిడ్జి. చాలా బావుంది. భయంగా అంటే కొంచెం భయం ఉంటది. అలవాటైపోతుంది. నడుస్తూ, నడుస్తుంటే అలవాటైపోతుంది. ఇది కూడా వ్యూ గానీ, ఏదైనా గానీ అద్భుతంగా ఉంది. ఇది 2018లో 18 జనవరి 1న ఓపెనింగ్ చేశారండి. ఇది మొత్తం 150 మీటర్లు పొడవు. వెడల్పు వచ్చి 95 మీటర్లు. ఇది 2019లో గిన్నిస్ బుక్‌లో కూడా ఎక్కింది. ఇది జబుల్ పార్క్‌లో ఉంది. ఇది ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ఉంటుంది. కాదే దీంట్లోకి అంటే రావడానికి ఎంతమందైనా రావచ్చు. కానీ ఒకేసారి 200 మందిని మాత్రమే లోపలికి పంపిస్తారు. ఆ 200 మంది అయిపోగానే మళ్ళీ ఇంకో 200 మందిని. అంటే కెపాసిటీ అని అనను గానీ అట్లా చేస్తున్నారు మరి. అంటే జనాలు బాగానే ఉన్నారు. 200 మంది కంటే ఎక్కువ మందే ఉన్నారు. అయినా సరే చెప్తున్నా. లిఫ్ట్ కూడా చాలా బావుంది. చూసారా ఎంత ఫాస్ట్‌గా వస్తుందో లిఫ్ట్. లిఫ్ట్ కూడా చాలా బావుంది. ఇది దిగేటప్పుడు. ఇది ఈ దుబాయ్‌ని మనం బేరీజ్ చేసుకోవచ్చు. ఓహో! ఇది లిఫ్ట్ ఎక్కినప్పుడు మనకి ఇంకా అర్థమవుతుంది. ఓల్డ్ దుబాయ్, న్యూ దుబాయ్ అని. ఇప్పుడు వచ్చేది ఫ్యూచర్ దుబాయ్. ఫ్యూచర్ ఏంటంటే ఇదే వాళ్ళ ఫ్యూచర్. వాళ్ళు ఫ్యూచర్‌లో ఏం చేయాలనుకుంటున్నారు? మేమేం చేయాలనుకుంటున్నాం? ఇందాక చెప్పా కదా! ప్రతి దానికి మార్కెటింగ్. ప్రతి దాన్ని వీళ్ళు మార్కెటింగ్‌గానే వాడుకుంటుంటారు. అది. చూసారా? అట్లా ఉంటదని. వాళ్ళు నమూనా ఇస్తున్నారు మనకు. ఇప్పటి నుంచే చెప్తున్నారు. 2040లో మేము ఇట్లా ఉంటాము. ఇంకో ఇట్లాంటివి వస్తాయి. ఇట్లా అధునాతనంగా ఇంకా తయారవుతాము. ఇప్పుడే గొప్పగా ఉందంటే ఇంకా ముందు ముందు ఇంకా గొప్పగా చేస్తామని వాళ్ళు మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. నమ్మేవాళ్ళు నమ్ముతుంటారు. పెట్టుబడులు పెట్టేవాళ్ళు పెడుతూ ఉంటారు. ఇదే వాళ్ళ స్టైలు. వాళ్ళు నమ్ముకుంది ఏమీ లేదు. ఒక టూరిజం, టూరిజం, టూరిజం. ఇదే వాళ్ళ ఇజం. ఇంకేం లేదు. అది. ఇంకా చెప్పడానికి దీని గురించి అంతా అయిపోయింది. మంచి మ్యూజిక్ ఏస్తా ఇది కూడా బావుంటుంది. చూడండి వాళ్ళ నమూనా అంతా బావుంటుంది. ప్రజెంటేషన్ బావుంది. అది ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు కదా! ప్రజెంటేషను అంతా బావుంది. అందరికి కొంచెం నమ్మేటట్టుగానే ఉంది. అది ఇగోండి గాల్లో ఎగిరే కార్లన్నానే ఇగో ఇదే వాళ్ళకి గావాల్సింది. గాల్లో ఎగిరే కార్లు. అది. దుబాయ్‌లో ట్రాఫిక్ జామ్ గూడా ఎక్కువుంటుంది. అది. అసలు దుబాయ్ జనాభా తెలుసా మీకు? 1,20,00,000 మంది దుబాయ్ జనాభా. అందులో అసలు దుబాయ్‌లో ఉండే జనాభా అంటే దుబాయ్‌లో పుట్టి పెరిగిన జనాభా ఎంతమంది తెలుసా? జస్ట్ 20,00,000 మంది. అంటే మిగతా 1,00,00,000 మంది బయట వాళ్ళు. ఆ 20,00,000 మందికి చాలా ఉన్నాయి వాళ్ళకి బెనిఫిట్స్. ఏంటంటే ఇప్పుడు దుబాయ్‌కి చెందిన వాళ్ళు దుబాయ్‌లో పుట్టి పెరిగిన ఆ ముస్లిమ్స్ ఉన్నారు కదండీ! వాళ్ళతో వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నారనుకోండి భార్య వాళ్ళు ఒక అమ్మాయికి అబ్బాయి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి 90,000 బేరమ్స్ వస్తాయి. అంటే 90,000 బేరమ్స్ అంటే సుమారు ఒక 22,00,000 వాళ్ళకిస్తారు. అలాగే మీరు ఇల్లు కావాలనుకుంటే ఫ్లాట్ కావాలనుకున్నా కూడా ఫ్లాట్ ఇచ్చేస్తారు మీకు ఆళ్ళు. మళ్ళీ వాళ్ళు చనిపోతే మళ్ళీ ఆ ఫ్లాట్‌కి డబ్బులు కట్టక్కర్లేదు. ఆ డబ్బులు కట్టేవి కూడా చాలా తక్కువుంటది. అదే ఆ దేశం వాళ్ళకి అక్కడున్న ప్రజలకి మాత్రం
రాజు మంచి చేశాడు. ఇది ఫ్యూచర్‌లో దెబ్బ కూడా తగలొచ్చు. ప్రతీది మనమంతా ప్లస్ అనుకుంటాము. తర్వాత అదే మైనస్ అవుతుంది మనకు. అది. అలాగే ఇంకా ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్తాను వినండి. దుబాయ్‌కి ఫ్యూచర్‌లో జరిగిపోయే ప్లస్ ఏంటో, మైనస్ ఏంటో చెప్తాను. మైనస్ మాత్రం 2040 అండి. వాళ్ళు విజన్ ఒకటే పెట్టున్నారు. మా విజన్ 2040 గాల్లో కార్లు ఎగరాలు, ఇట్లా కొత్తవి చేస్తాము, ఇట్లా రకరకాలవి చేస్తామంటూ వాళ్ళు మార్కెటింగ్ బాగా చేసుకుంటున్నారు. ఇందాక చూసారు కదా వీడియో మీరు, అదంతా దుబాయ్ ఫ్యూచర్ అని చెప్తుంటారు. అందుకని ఆ దుబాయ్ ఫ్రేమ్‌కి ఓల్డ్ దుబాయ్, న్యూ దుబాయ్, ఫ్యూచర్ దుబాయ్ ఇట్లా 3 రకాలుగా ఉంటుంది ఆ ఫ్రేము పొద్దున చూసిన దాంట్లో. అలాగే ఇక్కడ 1822లో ఒక చేపలు పట్టే ఒక చిన్న గ్రామం అండి దుబాయ్. సుమారు ఒక 700 మంది జనాభా అంతే అప్పట్లో. ఇంకా ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంటుందంట. రాజకుటుంబానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, దుబాయ్ గురించి నిజాలు మాట్లాడినా సరే వారికి కఠినమైన శిక్షలు, ఇంకా జైల్లో వేసేయడమే, ఇంకేమీ అడిగే పని లేదు. ఎవరైనా కానీ అనవసరంగా ఏం చేసినా కానీ, ఏదైనా మాట మాట్లాడినా కానీ అక్కడ దాకెందుకండి. మా గైడ్ వచ్చారు ఒక ఆవిడ రాజు గురించి చెప్తుంది. ఆ రాజుగారికి 29 మంది పిల్లలంట. ఇంకా వారి కుటుంబం గురించి నేను చెప్పండి అంటే చెప్పకూడదండి, చెప్పకూడదు, మేము చెప్పము అని. చూడండి ఏ రకంగా ఉంటాయో అక్కడ నియమాలు కానీ ఏమైనా కానీ. అది అసలు అబుదాబి లేకపోతే దుబాయ్ లేదండి. దుబాయ్ అసలు డెవలప్ అయ్యేదే కాదు. అబుదాబి ఏనాడు కూడా నేను గొప్పగా అయిపోవాలని ఏనాడు అనుకోలేదు. అబుదాబి నా ప్రజలను బాగా చూసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఆ అబుదాబి రాజు ఉన్నాడు. ఇంకా దుబాయ్ రాజు అట్లా లేడు. దుబాయ్ రాజు ఏంటంటే ఏదైనా చేసేయాలి, మనం ఏదో ఒకటి సాధించాలి, మనం గొప్పగా ఉండాలి, గొప్పగా జీవించాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు. అది మళ్ళీ అసలు 2008లోనే సంక్షోభంలో పడిపోయింది దుబాయ్. అప్పుడే అయిపోవాల్సింది. అప్పుడు అబుదాబి కొంచెం బాగా రక్షణ కవచంగా ఉంది. ఇప్పటికి కూడా సరే దుబాయ్ అంత డెవలప్ అయిందని కారణం అబుదాబీనే. ఇంకా వలసదారులు తెలుసు కదా, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఏజెంట్ చేసే మోసాలు, వెట్టి చాకిరీ చేయించడాలు, పాస్పోర్ట్ లాగేసుకొని ఇంట్లోనే బందీగా ఉంచడాలు మీరు చూశారు కదా. చాలా సినిమాలు చూశారు కదా. మొన్న సినిమా వచ్చింది గోట్ లైఫ్ అని, పృథ్వీరాజ్ సుకుమార్ నటించాడు. అది నిజంగా జరిగిన స్టోరీ. అట్లా జరుగుతున్నాయి కూడా కొన్ని. అంటే ఈ వలసదారులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. వలసదారులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి జీవితం వర్ణనాతీతం, ఇంకా చెప్పలేము అది అన్నట్టుగా ఉంటుందంట అక్కడ. అది అక్కడ మళ్ళీ కొన్ని ట్యాక్సులు ఇవన్నీ లేకపోవడం వల్ల, అంటే దుబాయ్లో మీరు ఎంత సంపాదించినా సరే జీరో ట్యాక్స్, అంటే ఎవరికి ఏమీ కట్టనవసరం లేదు. అంటే ప్రభుత్వానికి కానీ ఏమీ కట్టక్కర్లా. కానీ ఇప్పుడు బాగానే ఉంటుంది. ఫ్యూచర్లో దానివల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అది ఇంకా ఎండాకాలం వచ్చిందంటే అక్కడ పనిచేసే వాళ్ళ పరిస్థితి చాలా బాధాకరం అంట. అసలు ఇంకా ఓనర్లు కూడా ఒప్పుకోరంట. పని చెప్తే చెయ్యాలంతే. ఇంకా కొంతమంది కొడతారు, తిడతారు, రకరకాలుగా హింసిస్తారంట అక్కడ పని వాళ్ళని. అది మాత్రం కొంచెం చాలా, అంటే మనకు చిన్న విషయం అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే మనం పనోళ్ళని కొంచెం మరీ అంత హీనంగా ఏం చూడం. మామూలుగా అరే వాడు ఎండలో ఉన్నాడంటే వాడికి మంచినీళ్ళు ఇవ్వడం. అక్కడ అసలు అట్లా ఉండదంట. అక్కడ కొంచెం తక్కువగానే చూస్తారంట. లేకపోతే పనిలోంచి అన్నీ తీసి పారేస్తారంట. అసలు వాళ్ళ ఇష్టం అంట. మళ్ళీ మనం పని మానేస్తే కుదరదంట. వాళ్ళు పనిలోంచి తీసేస్తే మనం వెళ్ళిపోవాలి. అంతేగాని మనం పని మానేస్తే కూడా కుదరదంట. వన్ అవర్ 20 మినిట్స్ అదొకటి. ఒకటి చేసి